ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. అన్నీ అబద్ధాలు చెప్పానని కాదు, అన్నీ నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పను. కానీ ఈరోజు ఏమైందంటే, నిన్న గురువారం నేను బాబా దగ్గరికి వెళ్ళానండి. మొన్న బాబా దగ్గరికి వెళ్తే ఆయన ఎందుకు పరిగెత్తిచ్చాడో తెలియదు. నేను చాలా రోజులయ్యిందన్నమాట, చాలా నెలలు కూడా అయింది. దాదాపు మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అన్నమాట గుడి. అయితే నేను వెళ్ళాను. వెళ్ళాలి అనిపించేసింది. రోజు ఒక గుడికి వెళ్ళేదాన్ని అనమాట. ఆ గుడికాడ ఏమైందంటే, ఆ గుడికి వెళ్ళకోకుండా గబగబా పూజ చేసుకున్నాను ఇంట్లో. 6:30 కల్లా బయలుదేరి బాబా దగ్గరికి వెళ్ళిపోయా. పరిగెత్తిచ్చేసాడు అంతే, ఏమి లేదు. పద్దాకి వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ చక్కగా పూజ చేయించుకున్నాను, అంతా అయింది. గుడి నుంచి వస్తూ వస్తూ ఇంకొక ఫ్రెండ్ కలిశారన్నమాట. ఆమెతో ఏదో మాట్లాడుతూ ఆమె కూడా ఏదో మాట్లాడుతూ ఉంది. ఎక్కడ ఏ గలీలో చూసినా కుక్కలు ఎక్కడా కనిపించలేదు నాకు. అది సడన్గా ఎట్లా వచ్చిందో తెలియదండి. అది వచ్చేసేసి నా కాలు ఇట్లా పట్టేసుకుంది. కాలికి కొంచెం గాయమైంది, పెద్దగా అవ్వలేదు. బ్లేడ్ ఇట్లా అది ఆ పొన్నుతో ఇట్లా ఇదయిందన్నమాట, టచ్ చేసింది. కొంచెం బ్లడ్ అంటే అంత అసలు కింద పడలేదు, అంత కొంచెం బ్లడ్ కనిపించింది. అలా పట్టుకుంది కుక్క. పట్టుకుని వదిలేసింది, పాపం వెళ్ళిపోయింది. సరే, నేనేమనుకుంటున్నానంటే, ఆ కుక్క అలా కలిసినందుకు ఏమనుకుంటున్నానంటే, పద్దాక నేను వీళ్ళందరినీ, పిల్లల్ని పెద్దవాళ్ళని ఇట్లా ఏదన్నా కోపం వచ్చినప్పుడు కుక్క అంటున్నాను కదా, కుక్క కరిస్తే ఎలా ఉంటుందో చూద్దు కానీ ఎలా ఉంటుంది చూడు అని చెప్పేసి కలిసినట్టు ఉంది నాకు. సరే, ఇంతవరకు నేను ఈ ట్యాబ్లెట్లు, ఇంజక్షన్స్ ఇవి నాకు తెలియదు, ఇంత వయసు వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కంపల్సరీగా తెలిసిందన్నమాట. ఆ కుక్క అంటుకున్నందుకు వ్యాక్సిన్ దీనికొకటి ఇక్కడ ఒకటి నడుముకొకటి చేసేసారండి. 3 చేసేసారు. తర్వాత మళ్ళీ ఈరోజు కూడా నిన్న రమ్మన్నారన్నమాట. నిన్న ఆదివారం వెళ్ళలేదు నేను, కొంచెం పని మీద. ఈరోజు వెళ్ళాను. ఈరోజు ఈరోజు చేపించుకుని కొంచెం కాలు వాసినట్టు అయిపోయిందండి అని చెప్పేసి అన్న. మీరు అన్ని వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? నేను అడిగాను, అసలు పథ్యం ఏమన్నా చెయ్యాలండి నేను, మామూలుగా తినొచ్చా అని చెప్పేసి అడిగా. కొన్ని నాకు తెలుసు కానీ ఇంకా వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అన్నీ తినేసేయండి అన్నారు ఆ డాక్టర్మ. అలా ఎలా చెప్తారండి అసలు? వాళ్ళు చెప్పకూడదు కదా, అలా తెలియని వాళ్ళకి చెప్పాలి. ప్రతి వాళ్ళకి కూడా తెలిసినా తెలియకపోయినా మీరు ఇది తినొద్దు అని చెప్పాలి. సరే, ఈరోజు వెళ్తే ఒక నర్స్ వచ్చేసి, మీరు అరటిపండు తినొద్దండి, మీరు అరటిపండు తినొద్దు, బెల్లం తినొద్దు, ఏమేమో చెప్పారు. వంకాయలు ఇలాంటివి అన్నీ తినకూడదు అంటే, వంకాయలు అవి నేను తినను, నాకు తెలుసు. ఇంకా కొన్ని తెలియదు కదా మనకు కూడా. మనకి ఎప్పుడన్నా అనుభవం అయితే మనకి తెలుస్తుంది, పలాని తినకూడదు, లేకపోతే వాళ్ళు చెప్తారు అట్లా. సరే, మాకైతే ఈ ఆపరేషన్ అయినా చేసినా ఇట్లా పథ్యం మా అమ్మగారు ఏం చేస్తారంటే, ఇప్పుడంటే ఈ కరేపాకు అది ఎప్పటి నుంచో ఉంది మనకి. ఈ పుదీనా, కొత్తిమీర మాత్రం మాకు తెలియదు అన్నమాట. ఏది మేము పత్యాలు చేయలేదు ఎప్పుడు కూడా ఇట్లా దీంతో. సరే, ఇప్పుడు నాకైతే కొత్తగా మేము మా పిల్లలకి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏదన్నా ఆపరేషన్ అయినా, ఏదన్నా దెబ్బ తగిలినా వాళ్ళకి ఏం పెడతామంటే, నల్లగారం చేసేసి పెట్టేస్తాం. నల్లగారం అయితే ఫుల్గా ఉంది నా దగ్గర, డబ్బా ఎప్పుడు ఉంటుంది. ఇడ్లీకి ఇట్లా దోశకి అర్జెంట్ అయితే మనకి అది తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు కూడాను. మేము రైస్లో కూడా బాగా తింటాం నల్లగారం. ఎట్లా అంటే, చక్కగా నెయ్యి వేసుకోవద్దండి, వేడి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అని అంటారు చాలామంది. మేము నెయ్యి వేసుకోము, నూనె వేసుకుని తింటాం అన్నమాట. అది విషయం. సరే, ఇప్పుడైతే ఇదిగో ఈ పుదీనా, కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర, వీటితో నేను కారం పొడి తయారు చేసుకుంటున్నా నేను తినటానికి. అందరినీ ఆ కుక్కకు తెలియదా, ఈ కుక్కకు తెలియదా అని చెప్పేసి కుక్కతో పోల్చి తిడతా ఉంటాను నేను. ఎదవని, లేకపోతే కుక్క ఇట్లాని అని పోల్చి తిడతా ఉంటా. ఈ 2 పదాలు బాగా వాడతాను కాబట్టి, ఆ కుక్క నేను కరిస్తే ఎలా ఉంటుందో చూద్దు కానీ అని కలిసినట్టు ఉందండి అది. చాలా ఘోరమైన పరిస్థితి అన్నమాట అది కరిస్తే మనకి. అంటే పథ్యం చేయాలా, ఏమీ లేదు. నాకు ట్యాబ్లెట్లు కూడా ఇచ్చారు. అది ఏంటంటే
ఇవి చూసారా ఈ ట్యాబ్లెట్లు నేను ఎప్పుడు వాడలేదు అంటున్నాను. ఈ 10 ట్యాబ్లెట్లలో నేను ఎన్ని వాడతానో తెలియదండి. నాకు వాడతానో లేదో తెలియదు. ఆ భగవంతుడు ఉన్నాడు. బాబా ఎందుకు పిలిచాడో నాకు తెలియదు కానివ్వండి, నన్ను పరుగులు పెట్టించేశాడు. ఎప్పుడు అట్లా వెళ్ళాను నేను గుడికి, కంగారు పడుతూ వెళ్ళేదే లేదన్నమాట. మామూలుగా వెళ్తాను వస్తాను తప్ప అట్లా కంగారు పడి వెళ్ళటం లేదు. బాబా పిలుస్తున్నట్టే అనిపించింది నాకు. అలా పరిగెత్తుకుని వెళ్ళాను అన్నమాట ఆ రోజు. సరే, అది ఇంతకీ ఏమైందంటే నాకేమనిపిస్తుందంటే, మీ అందరికి ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కామెంట్లో పెట్టండి మీకు తెలిసి ఉంటే. నాకేమనిపించిందంటే ఏదో నాకు ప్రమాదం జరగబోయిందండి. ఇది చిన్న ప్రమాదంతో నన్ను పక్కకి లాగేశాడు భగవంతుడు. నన్ను అంటే ఒడ్డెక్కిచ్చాడు అన్నమాట. ఆ ప్రమాదంలో ఉంచి నన్ను కాపాడాడు. అది నేను అనుకుంటున్నాను. అది మీకు ఎంతవరకు మీకు తెలిసేమో చూడండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి నాకు. దయచేసి ఒక్కసారైనా నాకు రెస్పాన్స్ అయ్యి అందరు చెప్పండి ఎలా ఏంటి అనేది. సరేనా? కుక్క పని చేసింది నన్ను. చాలా విచిత్రంగా ఉందండి. నాకైతే ఆ కుక్క గురించి పద్దాక అంటాను కదా, కుక్కతో పోలిసి తిడతా ఉంటాను నేను జనాన్ని. నాకు అంటే కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసే ఆ దరిద్ర పనులు, వాళ్ళు మాట్లాడే పనులు, వాళ్ళ తల్లిదండ్రులను కష్టపెట్టే పనులు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. అంతగా తప్ప ఏమీ లేదండి. వాళ్ళ మీద నాకు ఏమైనా పగ, వాళ్ళు ఏమైనా నాకు బంధువుల, వాళ్ళ మీద నేను పగ పెంచుకోవటానికి ఇదిగోండి దీంట్లో ఎల్లుల్లిపాయ ఇది వేసాను. ఉప్పు ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను దీంట్లో. మిక్సీలో ఉప్పు వెల్లుల్లిపాయ అంతే. ఆయిల్ గట్రా ఏమి వేసుకోనండి. ఆయిల్ వేసుకుని తింటా. అది నాకు ఇవన్నీ యాంచటం ఇలాంటివన్నీ ఇష్టం లేదు. ఇలానే పచ్చిదే. చూడండి, ఒక్కసారి మీరు కూడా ఇలా పత్తం ఏదైనా మీకు ట్రబుల్ వస్తే, రాకూడదు, భగవంతుడి దయ వల్ల అందరూ చల్లగా ఉండాలా. అర్థమైందా? నాకు వచ్చింది కాబట్టి నాకు ఈరోజు ఇది గుర్తొచ్చిందన్నమాట. చేసుకుందాము మా ఆడబిడ్డలకి, వీళ్ళకి, అంటే మా వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు మా పెద్దవాళ్ళు. అది మా అత్తమ్మ వీళ్ళు ఇట్లా చేస్తున్నారన్నమాట. మేమేమో నల్లగారం చేసుకుంటాం, వాళ్ళేమో ఈ రకంగా చేస్తారన్నమాట. అది మీకు చూపించడానికి నేను పెట్టుకున్నాను. అది చూడండి, కారం ఒక కప్పు దాకా ఉంటుందండి, కప్పు కంటే పైనే. చాలండి, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. ఇది పచ్చి కారం అసలు అద్దరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఉప్పు ఎల్లుల్లిపాయ వేసానండి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఇదిగో మీరు ఆవాలు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం నాకు ఇష్టం అనిపించి వేసుకుంటున్నా. ఆవాలు వేసి తినవచ్చు మనం. కొంచెం ధనియాలు, ఆవాలు వేయరు అసలు, నేను వేసుకుంటున్నా. కొంచెం నాకు మనకి ఆవకాయ టేస్ట్ కూడా వస్తుందని వేసుకున్నాను అన్నమాట. లేకపోతే అసలు ఆవాలు వేయరు. జీలకర్ర, ధనియాలు ఇంతే వేసేది. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నాం. ఆవాలు వేడి కదా కొంచెం, అందుకని వేసుకుంటే బాగుంటుంది, కొంచెం ఆరోగ్యరీత్యా అని చెప్పి వేసుకున్నాం. చూసారా, మీకు ఈరోజు ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఈ ఆకు వేసాను కదా దిట్టంగా, అది పుయ్యి అయ్యో ఉంటుంది. బాగుంటుందండి సౌండ్, మిక్సీ సౌండ్. సరే,
మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి కుక్క కరిసిందా ఎప్పుడన్నా? కలిస్తే కూడా చెప్పండి ఏమేమి తినాలా ఏంటి అనేది, సరేనా? కొన్నే తెలుసుకున్నానండి, దీనికోసం నాకు అసలు తెలియదు. మాకైతే ఏదైనా దెబ్బ తగిలినా ఏదన్నా ఇది ఉన్నా ఇట్లా కాస్త జ్వరం వచ్చినా మాకు ఇట్లా తినటం అలవాటు అన్నమాట. ఇంక ఇంతేనండి. ఇది మాత్రం ఒక వారం కూడా రాదండి. మళ్ళీ వచ్చే వారం ఏమో మళ్ళీ చేసుకోవాలి నేను. మా పిల్లలే ముందు తినేస్తారు ఇది. మామూలుగా ఉన్నా కూడా వాళ్ళు నేను పత్తం చేస్తే వాళ్ళు పత్తం చేస్తారు నాతో పాటు. అసలు ఎంత బాగుంటుంది అంటే రండి, నిజంగా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ మిక్సీ ఇట్లా అంటారు? నేనైతే అంటాను. సతాయిస్తుంది. తీసాక చూపిస్తాలే, సరే? కూడా చేసుకోండి, సరే? ఇలా ఎంత బాగుంది కదా, చాలా సూపర్గా ఉందండి. మీరైతే ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకొని తినండి. పత్తం చేయాలంట, నేను పత్తం చేయాలనుకుంటున్నాను. చూసారా ఇలా ఉంది. దీంట్లో మీకు తెలుసు కదా, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఆవాలు మీరు వేసుకోక్కర్లా, మీ ఇష్టం, అది నాకు ఇష్టం కదా వేసుకున్నాను అన్నమాట. నేను అన్నం కూడా తిని చూపించాను కదా మీకు. సో ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. ఇది స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి మనం. ఒక గాజీసాలో పోసుకుంటే సూపర్గా ఉంటుంది. అంటే ఒక్కరికైతేనేమో 2 నెలలు 3 నెలలు వస్తుందేమో, మాకైతే కొంచెం తొందరగానే అయిపోద్దండి. మా పిల్లలే తినేస్తారు. 5-6 రోజులు, ఒక వారం వస్తే మాకు ఎక్కువ. ఇది వారం 10 రోజులు, సరేనా? చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకోండి. జీలకర్ర, ఆవాలు, ధనియాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, ఎంతకంటే ఏమీ లేదు. ఉప్పు మనకు సరిపడా. చాలా అసలు గుమగుమలు ఆడిపోతుందండి మా ఇల్లంతా. అసలు ఒక్క కారంతో తినేసేవచ్చు అన్నం మనం, సరిపడా. సరే, కుక్కలు ఎందుకు కరిసినాయో, కుక్క ఎందుకు కరిసిందో తెలుసు, చెప్పాను కదా మీకు. ఎలా అంటే ఏమో ఏదో అయ్యేది ఉంటే అలా చిన్న దాంతో పోగొట్టిందన్నమాట. కొంచెం నాకు కాలు నొప్పిగా ఉండటాన ఇది వేసుకున్నాను. ఏది, ఆవాలు వేసుకున్నా. ఆవాలు నొప్పి తగ్గిస్తాయి అంటండి. నొప్పులు మనకి కీళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా వస్తున్నాయి కదా పెద్దవాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు, అట్లా మాలాంటి వాళ్ళకి అలా కూడా తగ్గిపోతుందంట. చూడండి, మేము ఆవాలు, అందుకని ఆవాలు పచ్చడి చేశాను నిమ్మకాయతో. మీకు ప్రతిదీ కూడా నిమ్మకాయతో చూపిస్తున్నాను నేను. పచ్చళ్ళు కానీ, చారులు కానీ, పప్పు కానీ, కూరలు, పులుసు కానీ, ఇలా ప్రతిదీ నిమ్మకాయతో చూపిస్తున్నాను. చూసి చేసుకోండి, చాలా బాగుంటాయి, సరేనా? నేను రాగానే, హాస్పిటల్ నుంచి రాగానే తీయాలనిపించింది అన్నమాట నాకు. హాస్పిటల్ నుంచి రాగానే నేను స్నానం చేసేసి గబగబా మీ ముందుకు వచ్చేసా. ఇవన్నీ తీసుకుని కారపొడి చేసుకోవాలి. వర్షంలో తడవకూడదు అంటున్నారు. తర్వాత దీని పేరు ఏంటి, అరటిపళ్ళు తినకూడదు అన్నారు. నేను ఆ రోజు 3 అరటిపళ్ళు తిని 1 గ్లాస్ పాలు తాగి వెళ్ళా నేను.
హాస్పిటల్కి ఈరోజు. వెళ్తే వాళ్ళు ఏం చేశారు, అరటిపళ్ళు తినొద్దని చెప్తున్నారు. అంటే నాకు దేవుడు ఎలా చెప్పించాడో చూడండి. అసలు దీని గురించి అంటే మనం వంకాయ ఇలాంటి తినకూడదని ఒక ఇది పెట్టుకుంటాం మనం. వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఈ అరటిపళ్ళు గుర్తు చేశారనమాట. నేను అరటిపండు తినేళ్ళటాను. అరటిపండు పొద్దున్నే 2-3 అరటిపళ్ళు తిన్నాను, దేవుడి దగ్గర పెట్టాను. చిన్నవి వేయలేండి. 2-3 అరటిపళ్ళు తిని చక్కగా ఒక గ్లాస్ పాలు తాగి వెళ్ళా. ఇవన్నీ ఏమి చేయొద్దని చెప్పారు. బెల్లం తినకూడదట, ఇవి చాలా చెప్పారు. ఇంకా దాని ఇదని కానీ ఇంకా మీకు తెలిసే ఉండొచ్చు. చూడండి, ఎవరు నన్ను అడగండి ఒకవేళ మీకు ఏదన్నా ప్రాబ్లం కుక్కతో అయితే. నాకైతే అయ్యింది. నేను కుక్క అని తిడతాను కదా జనాన్ని, అట్లా అని చెప్పేసి కుక్క నేను కరిస్తే ఎలా ఉంటుందో చూద్దు కానీ ఒకసారి నా ప్రతాపం అని నా మీద చూపించిందండి ఆ కుక్క. నిజంగా అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి. అసలు పక్కన అసలు ఇటుపక్క అటుపక్క కూడా లేదు. నేను చూస్తూనే ఉన్నాను, అంటే కుక్కల్ని చూడలేదు, మామూలుగా చూస్తూనే ఉంటాను కదా రోడ్డు మీద ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా కుక్కలు వస్తే. అది ఎక్కడి నుంచి వచ్చిందో చిటుక్కున ఏదో మాయంగా వచ్చినట్టు అనిపించింది, మాయ చేసి వచ్చినట్టే. అది కనిపించలేదు, కనిపిస్తే తప్పుకుంటాం కదండి మనం. అది టక్కన కాలు పట్టుకుంది వెళ్ళిపోయింది. కానీ బ్లడ్ ఏమీ పెద్దగా కారలేదండి, ఇట్లా రఫ్ చేసింది, ఇట్లా పన్ను దిగింది అన్నమాట. బ్లడ్ రాలేదు ఒక్క చుక్క కూడా. అది వాష్ చేసుకుని గబగబా హాస్పిటల్కి వెళ్ళాను. అది ఈ ఉత్తరాణి యాపాకు, తర్వాత ఇది మన దొడ్లో ఉంది యాపాకు, ఉత్తరాణి, తులసాకు, ఈ మొత్తం నూరేసేసి కట్టేసుకున్నా. ఫస్ట్ కట్టేసుకుని పిల్లలకు ఫోన్ చేశా. అప్పుడు వాళ్ళు హడావుడిగా వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అదనమాట. చూడండి, అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కారం మాత్రం. మనం తిన్నంత పోతుంది, అసలు వదలరు. తింటా ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. కొంచెం ఆయిలే వేసుకోండి, నాకైతే ఆయిల్ ఇష్టం, మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, సరేనా. నేనైతే గానుగ నూనె వేసుకుని లాగిచ్చేస్తా ఈ 10-15 రోజులు. 29వ తారీఖు వరకు వాడమన్నారు నన్ను. అంటే 29వ తారీఖు వరకు పత్తం చేయమన్నారు. మళ్ళీ యాక్షన్ ఉంది, చేయించుకోవాలి, ఇంజక్షన్ వెళ్ళి చేయించుకుంటా. అర్థమైందా. ఈ కారప్పొడితోనే నేను ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా తింటానన్నమాట. చాలా టేస్ట్ ఉంటుందండి, ఒక్కసారి చేసుకోండి, ఓకేనా. నేను పెద్దగా అట్లానే కట్ చేయకుండా కొత్తిమీర వేసాను కదా, కొంచెమే కారం వేసుకున్న వరకు కొంచెం తడితడిగా అయిందండి, అందుకని చిన్న మిక్సీలో పట్టుకుందాం. చూసారా ఇలా వచ్చింది, బాగుంది కదా. సరే, ఇప్పుడు మీకు నేను నా చేతిదే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం, కలుపుకున్నా కదా ఇందాక, కలిపాను. ఇది కొంచెం కారం ఎక్కువే తింటామండి. ఈ పెరుగు ఇలాంటిది కూడా తినకూడదట. చూద్దాం ఎన్ని రోజులు ఇలా తింటాను. వచ్చే నెల 9వ తారీఖు వరకు ఇలాగే తినాలనుకుంటున్నాను, వాళ్ళు చెప్పారు కాబట్టి. అంతకుముందు ఏంటంటే దేవుడి దగ్గర పెడతాను, అరటిపళ్ళు తిన్నాను. ఈరోజు కూడా తినే వెళ్ళా నేను అరటిపళ్ళు, వాళ్ళకి తెలియదు. ఇది గానుగ నూనె కాదండి, ఫ్రీడమే. వేసుకుని చూద్దాం, కానీ అది గానుగ నూనె ఉంది నా దగ్గర. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి చూస్తున్నా. ఇదిగో ఉంది, చూద్దాం. లైట్గా ఉంటుంది అని అంటారు కదా, చూద్దాం రుచి ఎలా ఉంటుంది. కొన్నిటికి ఇది వాడతాను, కొన్నిటికి ఇది వాడతానండి నేను. ఈ మధ్య చెప్పారు అన్ని నూనెలు వాడండి అని. చూద్దాం. చూసారా ఎంత కారం ఉందండి, అసలు చాలా కారం ఉంది. అమ్మో దేవుడా, కాపాడే భారం నీదే. సాయిబాబా కుక్క అన్నాను, ఆయన కాళభైరవ కాపాడు.
సూపర్గా ఉందండి బాబు, చాలా బాగుంది. ఘాటు ఏమి లేదండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉంది కదా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఎందుకంటే వేసింది ముఖ్యంగా నాకు కాలు నొప్పి పుడుతుంది, దానికోసమని వేసుకున్నా. ఆవాలు మనకి ఏదన్నా వాసన దానికి నొప్పి వచ్చిన అక్కడ ఆవాలును పసుపు మెత్తగా మిక్సీ పెట్టేసి బట్ట కట్టేసేయండి, తొందరగా తగ్గిపోద్ది మీకు. అది అందుకే ఆవాలు తింటున్నాం. ఎందుకంటే మన ఒంట్లో ఎక్కడ నొప్పులున్నా సర్దుబాటు అయింది. కొంచెమే వేసాను, చూసారు కదా, ఒక స్పూను గట్టిగా. నిజంగా అదరిపోయిందండి. ఒకసారి మామూలుగా కూడా తినండి, ఏముంది కదా, పెద్దవేం చేయక్కర్లే, మామూలుగా తినండి. అసలు చూడండి, నిజంగా చాలా బాగుంది. సూపర్. నా ప్లేట్లో నేను ఇట్లానే తింటా. ఎక్కడికి వెళ్ళినా సరే మా వాళ్ళంతా ప్లేట్ ఖాళీ చేసేసి అలా తింటావు అని చెప్పేసి అంటారు. నేను ఇలాగే తింటానండి. ఇది దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మనకి దొరికిందంటే మనం చాలా అదృష్టవంతులం. సరే, ఇప్పుడు ఏంటి గ్యాస్ దొరకదు అంటున్నారు, మనకి నిజమేనా? అవన్నీ చూడండి. తర్వాత మరి వంట ఎలా, మన కిచెన్ ఎలా చేద్దామండి? రోజుకు ఒకటి 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 ఏదో పెడతా ఉన్నాను, అన్నీ నిమ్మకాయతో చేస్తున్నానండి. మీరు చక్కగా చూడండి, అలాగే చేసుకోండి. ఇది మాత్రం సూపర్గా ఉందండి, నిజంగా చెప్తున్నాను. ఒక్కసారి మీరు ఇలా మామూలుగా చేసుకుని తినండి. జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోండి మీ ఇష్టమైతే, మీకు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఇట్లా ఉంటే వేసుకొని, కొంచెం జీలకర్ర, ధనియాలు కొంచెం, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఎల్లుల్లిపాయ, కారం వేసుకోండి. ఆయిల్ మీరు గానుగ నూనె చేసుకోండి, ఇదైనా వేసుకోండి, పర్వాలేదు. ఇది కూడా బాగానే ఉంది, కానీ గానుగ నూనె మనకి చాలా బాగుంటుంది. దేంట్లో వేసుకున్నా సరే. కొన్ని పచ్చట్లలో మనం నూనె వేసుకోవచ్చు, కొన్ని రకాలుగా ఇట్లా కారపళ్ళు ఇలాంటి ఆయిల్ వేసుకుంటేనే నాకు టేస్ట్ అనిపిస్తుందండి. నెయ్యి కంటే. నెయ్యి మాత్రం గుమ్మరించుకుని తింటే, లేకపోతే లేదు. అది ఇది తింటే మాత్రం ఆయిల్ చాలా బాగుంది, ఆయిల్తో సూపర్గా ఉందండి. ఇంకేంటండి, నాకైతే కామెంట్ రూపంగా నేను ఏం తినాలో తినకూడదో చెప్పండి కాస్త ప్లీజ్. ఇంకా లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా, మీరు నాకు బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా